షాకింగ్ కార్తీక్. కంపెనీ వేసిన టెండర్కి ఏమో కాంట్రాక్ట్ రాలేదు. ఎవరో మన తరపున వేసిన రెండో టెండర్కి వచ్చింది. రెండో టెండర్ వేసింది ఎవరో అండ్ బాయ్. అదే నాకు కూడా అర్థం కావట్లేదు. నీకు కూడా తెలీదా మాధవరా? హర్ష వేశాడు సార్. సడన్ గా ఒక రోజు నా దగ్గరకు వచ్చి ఈ కాంట్రాక్ట్ కి సంబంధించి ఎవరికి తెలియకుండా రెండో టెండర్ కూడా వేయాలన్నాడు. అందుకే మీకు కూడా చెప్పలేదు. ఐఎమ్ వెరీ సారీ సార్. సార్ ఇది కాదు, బ్లూ కవర్. ప్లీజ్ అక్క నాకు ఇవ్వక్క. యోగా ప్రాక్టీస్ చేయొచ్చు కదా, ఇట్ కీప్స్ యూ హెల్తీ. ప్లీజ్ అక్క నాకు ఇవ్వక్క. ఒక్కసారి ఇమ్మన్నానా? ముందు నాకు హర్ష, మనకి రాదనుకున్న కాంట్రాక్ట్ మనకే వచ్చింది నీ వల్ల. అసలు రెండో టెండర్ ఎందుకు వేయాలనుకున్నావు? ఎప్పటి నుంచో ఆ కాంట్రాక్ట్ మీకు రావాలని ఆశపడ్డారు. వాళ్ళు కూడా ఆ కాంట్రాక్ట్ అంత ఈజీగా వదలనిపించింది. మన కంపెనీ వేసే టెండర్ కోడ్ గురించి తెలుసుకుంటారని సస్పెక్ట్ చేశాను. అదే నిజమైంది. మన కంపెనీ నుంచి టిప్ వెళ్ళిందండి. మన కంపెనీ నుంచా? ఎవరో తెలీదు. ఇంతమందిలో ఎవడో ఒకటి డబ్బులు కాసుపడి ఉంటాడు. ఆయన కాంట్రాక్ట్ మనకు వచ్చింది కదండి. నీ కేపబిలిటీ ఇదే హర్ష. ఎంత చేయగలవో ఎలా చేయగలవో నాకు తెలుసు. ఆఫీస్కి రాకుండా ఇంట్రెస్ట్ లేకుండానే ఇంత చేశావు. ఇమాజిన్ ఇఫ్ యు ఆర్ ద బాస్, యూ కెన్ డూ వండర్స్. ఇట్స్ టైమ్.